పర్యటకం చెందిన థామస్ కుక్ను ఆదుస్తారు. స్వదేశంలో పర్యటకాన్ని ప్రోత్సహించడానికి 1845లో ట్రావెల్ ఏజెన్సీని కుక్ ప్రారంభించారు. 1872లో ప్రపంచవ్యాప్తంగా పర్యటక యాత్రలకు ప్రత్యేక ఏజెన్సీని మొదలుపెట్టారు. రాయ్ బహదూర్ మోహన్ సింగ్ ఒబెరాయ్ను భారత్లో పర్యటక రంగ శ్రీరామ్ చేకూరి పితగా పరిగణిస్తున్నారు. వైవిధ్యభరితమైన సంస్కృతి వారసత్వాలు, రకరకాల వంటల పద్ధతులు, చారిత్రక కట్టడాలు, వన్య సంపద కలిగిన భారతదేశం దేశ విదేశీ పర్యటకులకు అత్యంత ఆకర్షణీయం. ఉత్తరాన హిమాలయాల నుంచి దక్షిణాన కన్యాకుమారి వరకు ఎన్నెన్నో దర్శనీయ స్థలాలు ఉన్నాయి. వీటి శోభను పరిరక్షిస్తూ జాతీయ, అంతర్జాతీయ పర్యటకులను నిరంతరం ఆకట్టుకునేలా చర్యలు తీసుకోవాలి. ఈ రంగం ద్వారా లభించే విదేశ మారక ద్రవ్యం వాణిజ్య లోటును తగ్గించడానికి తోడ్పడుతుంది. ఈ రంగం పలు వ్యాపార, ఉపాధి అవకాశాలను కల్పిస్తుంది. ఎన్నో ప్రదేశాలు భారత్లో పర్యటకాన్ని సంఘటిత రంగంగా 1945లోనే అప్పటి ప్రభుత్వం గుర్తించింది. నాటి ప్రభుత్వానికి విద్యాపరమైన సలహాదారు అయిన సర్ జాన్ సార్జెంట్ అధ్యక్షతన టూరిజం కమిటీని నెలకొచ్చారు. తదనంతర కాలంలో ప్రణాళికా సంఘం ఈ రంగానికి పరిశ్రమగా గుర్తింపునిచ్చింది. భారత రాజ్యాంగం పర్యటకాన్ని ఉమ్మడి జాబితాలో చేర్చింది. దాంతో ఈ రంగంలో వివిధ సర్వీసు ప్రొవైడర్ల సేవలను క్రమబద్ధం చేయడం సాధ్యమైంది. 2002లో తెచ్చిన టూరిజం చట్టం పర్యటక సేవలను అందించే వ్యక్తులు, సంస్థలు కేంద్ర పర్యటక నుంచి లైసెన్సులు పొందాలని నిర్దేశించింది. జీడీపీలో టూరిజం వాటాను పెంచడానికి నిరుడు జాతీయ పర్యటక విధాన ముసాయిదాను విడుదల చేశారు. పర్యటక రంగం సుశిక్షితులకే కాకుండా ప్రత్యేక నైపుణ్యాలు లేని, వ్యవస్థీకృత అభివృద్ధి కీలకం. భారత్లో హోటళ్ల వంటి పర్యటక మౌలిక వసతుల నిర్మాణం, యాత్రా ప్రదేశాల అభివృద్ధి, ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో కొత్త తరహా సేవల కల్పనకు కేంద్రం, ప్రపంచ ప్రయాణ, పర్యటక మండలి కలిసికట్టుగా కృషి చేస్తున్నాయి. హోటళ్లు, భోజనశాలలు, రవాణా సౌకర్యాలు, వినోద స్థలాలు, చిల్లర దుకాణాలు తదితరాలు పర్యాటక రంగ విస్తరణకు ఊతమిస్తాయి. వీటిని వ్యవస్థీకృతంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవలి తాత్కాలిక బడ్జెట్లో పర్యటక రంగానికి ప్రాధాన్యమిచ్చారు. 2024 నుండి 25 బడ్జెట్ కేటాయింపులను రూ.2.450 కోట్లకు పెంచారు. లక్షద్వీపులు సహా ఇతర దీవుల్లోనూ విహారయాత్రికులను ప్రోత్సహించాలని ప్రతిపాదించారు. మరోవైపు మన దేశంలో ఆతిథ్య, పర్యటక రంగాలు 2033 నాటికి 5 కోట్లకు పైగా ఉద్యోగాల్ని సృష్టించే అవకాశం ఉందని అంచనా. సాధారణ వ్యక్తులకు ఉపాధి కల్పించగలుగుతుంది. టూరిజం నుంచి గ్రామాలు లబ్ధి పొందగలవు. వర్ధమాన సంపన్న దేశాలకు ఆర్థిక దన్ను కల్పించే సేవల రంగంలో పర్యటకము ముఖ్యమైన విభాగమే. 2008లో ప్రపంచాన్ని ఆర్థిక సంక్షోభం చుట్టుముట్టినప్పుడు ఆర్థికాభివృద్ధికి తిరిగి ఊతమివ్వడానికి ఈ రంగము తోడ్పడుతుందని గుర్తించారు. గతంలో చేపట్టిన అతిథి దేవో భవ కార్యక్రమం విదేశీ పర్యటకులతో నడుచుకోవాల్సిన తీరుపై ప్రజలకు అవగాహన కల్పించింది. కేంద్ర పర్యటక శాఖ జాతీయ స్థాయిలో పర్యటకాభివృద్ధికి 2014 నుండి 15లో స్వదేశ్ దర్శన్ పథకాన్ని చేపట్టింది. గతంలో తెచ్చిన ఇన్ఫ్రాక్రెడిబుల్ ఇండియా పథకం కింద దేశమంతటా 2 వారాల విహారయాత్రలు జరపడానికి ఏర్పాట్లు చేసింది. 2008లో ముంబైపై ఉగ్రదాడి, 2020లో కోవిడ్ మహమ్మారి విదేశీ యాత్రికులను భారత్కు కొంతకాలం పాటు దూరంగా ఉంచింది. అయితే ఈ రంగం క్రమంగా తేరుకుంటోంది. ప్రపంచంలో అద్భుత విహార ప్రదేశాలలో ఒకటైన తాజ్ మహల్, పుణ్యక్షేత్రం వారణాసి, గంగానదీ తీర తీర్థయాత్రా స్థలాలు ఉత్తరప్రదేశ్ను జాతీయ, అంతర్జాతీయ టూరిస్టులకు ఆకర్షణీయంగా నిలుపుతున్నాయి. భారత జనాభాలో కేవలం 2.8%, ప్రాదేశిక విస్తీర్ణంలో 12% నెలవైన కేరళ దేశానికి టూరిజం రంగం ద్వారా సమకూరే ఆదాయంలో గణనీయ భాగాన్ని అందిస్తోంది. ఈ రాష్ట్రంలోని తీర ప్రాంతాన్ని ప్రపంచంలో 10 మేటి స్వర్గధామాల్లో ఒకటిగా నేషనల్ జాగ్రఫిక్ పత్రిక అభివర్ణించింది. కేరళలో పర్యావరణ విహారానికి అనువైన స్థలాలు ఎన్నో ఉన్నాయి. గోవా కూడా విదేశీ టూరిస్టులకు సూదంటురాయిలా నిలుస్తోంది. రాజస్థాన్ రాష్ట్రాన్ని ఏటా 10 లక్షల మంది విదేశీ యాత్రికులు సందర్శిస్తున్నారు. మహారాష్ట్ర కూడా విదేశీ పర్యటకులను పెద్ద సంఖ్యలో ఆకర్షిస్తోంది. స్వదేశీ యాత్రికులు అత్యధికం సందర్శించేది తమిళనాడు రాష్ట్రాన్నే. తిరుమల తిరుపతికి పెద్ద ఎత్తున భక్తులు వెళ్తున్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప గుడితో పాటు అనేక దర్శనీయ స్థలాలు హైదరాబాద్లోని గోల్కొండ కోట, సాలార్ జంగ్ మ్యూజియం,
కుతుబ్ షాహీ సమాధులు, ఆంధ్రప్రదేశ్లో అరకు లోయ, పాపికొండలు, సముద్ర తీరం వెంబడి నెలకొన్న ఎన్నో పర్యటక ప్రదేశాలు కూడా యాత్రికులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఉపాధికి ఊతం. ప్రపంచ పర్యటక ఆర్థిక వ్యవస్థ విలువ 5 లక్షల కోట్ల డాలర్ల మేర ఉంటుందని అంచనా. అందులో భారత్ వాటా 2% కన్నా తక్కువే. చైనా జీడీపీకి ప్రయాణాలు, పర్యటకం వల్ల 33% వాటా సమకూరుతోంది. అమెరికా జీడీపీలో టూరిజం వాటా 2.9%. ఈ రంగం 185 లక్షల ఉద్యోగాలను సృష్టిస్తోంది. భారత్కు వచ్చే విదేశీ పర్యటకుల సంఖ్య 65 లక్షలని అంచనా. ప్రపంచంలో పెద్ద సంఖ్యలో టూరిస్టులను ఆకర్షించే దేశాల్లో భారత్ 22వ స్థానాన్ని ఆక్రమిస్తోంది. భారత జనాభాకు సమానమైన సంఖ్యలో సుమారు 145 కోట్ల మంది పర్యటకులు ఏటా వివిధ దేశాలను సందర్శిస్తారని ప్రపంచ పర్యటక సంస్థ అంచనా. వీరిలో గణనీయ భాగాన్ని భారత్కు ఆకర్షించగలిగితే ఆర్థికాభివృద్ధితో పాటు ఉపాధి అవకాశాలు వెల్లువెత్తుతాయి. ఈ విషయంలో వియత్నాం, సౌదీ అరేబియాల అనుభవాలను పరిశీలించాలి. పర్యటక రంగ అభివృద్ధికి విస్తృత కార్యక్రమాలు చేపట్టాలి. హరిత పర్యటకం, యాత్రికులను ఆకర్షించే ప్రత్యేక విహార ప్రదేశాలు, ఈ రంగంలో డిజిటలీకరణ, నైపుణ్యాభివృద్ధి, ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహం అందించేందుకు ప్రత్యేక పథకాలు చేపట్టాలి. ఆతిథ్య రంగానికి ప్రభుత్వపరంగా సహకారం దక్కాలి. దీనివల్ల పెట్టుబడుల్ని ఆకర్షించడంతో పాటు భారీగా ఉద్యోగావకాశాలు అందుబాటులోకి వస్తాయని నిపుణులు చెబుతున్నారు. పర్యటక రంగాన్ని ప్రగతి కారకంగా గుర్తించి వివిధ స్థాయిల్లో అభివృద్ధికి కృషి జరగాలి.